చేస్తే ఆ మిగతా 6 బ్లాకుల్ని వాడుకుంటే పండగ చేసుకోవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ పార్టీస్ దాకా చేసుకోవచ్చు. అది చేస్తే ప్రపంచం అంతా చూస్తుంది, బా ఏం గట్టిచ్చాడరా అనుకుంటారు. కాబట్టి ఏం గట్టాడరా అనుకోవాలి కానీ ఏం గట్టించాడరా అనుకోకూడదు. అందుకే ఇప్పటిదాకా దాన్ని ఆపుంచారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నటువంటి దాని మీదన ఒకటి ఐటీ శాఖ కింద ఉంచాలా, టూరిజం శాఖ కింద ఉంచాలా, ఈ చర్చ ప్రస్తుతానికి నడుస్తోంది. ఐటీ శాఖ కింద ఉంచితే మళ్ళీ టీడీపీకి వెళ్తుంది, టూరిజం శాఖ కింద ఉంటే జనసేనకు వస్తుంది క్రెడిట్. అక్కడ కూడా ఆ ప్రయత్నం ఏమన్నా జరుగుతుందేమో. సార్ ఫైనల్ గా ఒకటి, ఇందులో జనసేన ఎమ్మెల్యేకి కొన్ని ర్యాంకులు కూడా ఏదో ఇచ్చే ప్రయత్నం చేశారట, మనం 1-to-1 మాట్లాడి వాళ్ళతో. ఒక అసలు మాకు ప్రాధాన్యత దక్కట్లేదు, మా మాట చెల్లట్లేదు, మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు అంటుంటే ఇంకా వాళ్ళకి ర్యాంకులు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ర్యాంకుల పేరుతో ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం ఇది అనుకోవచ్చా? ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాదు. బేసిక్ గా ఆయనకి ర్యాంక్ ఇవ్వాలి చంద్రబాబు. అవును, అంటే అనే ఉద్దేశంతో పక్కన పెట్టారు. అది ఎట్లా ఇవ్వలేదు, ఆయనకి ఆయన పట్టించుకుంటున్నారు కదా చంద్రబాబు గారితో సహా. ఆయన పనితీరు కూడా అంటే బయటికి చెప్పలేదు. చంద్రబాబు గారి పనితీరు కూడా అప్పుడు ఎన్నోదో పెట్టారు కదా ఫైల్స్ క్లియరెన్స్ లో, 7వ 8వ అని చెప్పేసి. కాబట్టి బేసిక్ గా ఇవన్నీ